Hello, hi guys. Welcome to my channel. Today topic is how to breed molly fishes. అనే దాని మీద అయితే మనమైతే వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. మంచి నాలెడ్జ్ వస్తున్నాం ఫిషెస్ మీద. అలాగే బ్రీడింగ్ ఎలా చేయాలంటే ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గైస్ అక్వేరియం షాప్కి వెళ్ళి మీకు ఇష్టమైన మన కలర్స్లో ఉంటాయి కదా, చాలా కలర్స్ ఉంటాయి మాలీస్లో. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి, ఒక మేల్ అండ్ ఫీమేల్. ఆ మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో కూడా నేను ఫుల్ వీడియో అయితే తీసి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వెళ్ళి చూడండి గైస్, చూసి ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఇలా చేయాలంటే మీకు 1 మేల్ అండ్ 1 ఫీమేల్ కావాల్సి ఉంటుందన్నమాట. తీసుకొచ్చి ఇలా ఒక 40 ఆర్ 30 డేస్ మన ట్యాంక్లో రిలీజ్ చేస్తే అవి మనకైతే ఫుల్ లోడెడ్ అయితే ఉంటాయి అనమాట. తర్వాత ఇటువంటి ఒక ట్యాంక్లో ఈ లెవెల్ వరకు అయితే వాటర్ ఫిల్ చేసుకొని దానిలో ఆల్మండ్ లీవ్స్ అవి వేసుకోండి. ఆల్మండ్ లీవ్స్ అయినా పర్వాలా. అలాగే మనకి బనానా లీవ్స్ ఉంటాయి అనమాట. బనానా లీవ్స్ వేసుకున్నా పర్వాలేదు అనమాట. బనానా లీవ్స్ వేసుకుని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఫాక్స్టైల్ అయితే ఉంటుంది, ఫాక్స్టైల్ అయితే తీసుకోండి గైస్. ఫాక్స్టైల్ ఎందుకని యూజ్ అవుతుందంటే మనకి బేబీస్ అయితే మనకి పేరెంట్స్ తినేయకోకుండా పేరెంట్స్ అనేవి అటాక్ చేస్తాయి అనమాట. వాటికి బ్రీడింగ్ టైంలో కొంచెం బాగా మనకి ఆకలేస్తుంది అనమాట వాటికి. అలా విధంగా మనమైతే ప్లాన్స్ చేసుకుంటే బేబీస్ హైడ్ అయితే మనకి యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. మనం ఇలా నేనైతే దీనిలో ఫాక్స్టైల్ గప్పి గ్రాస్ వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకుంటాం చెప్పాను కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మనకి చాలా పిల్లలు కూడా దొరుకుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఈ మాలీ ఫిష్ ఉంది కదా, చూపించాను కదా, ఆ మాలీ ఫిష్ అయితే మనకైతే మనం పిల్లలు పెడతాకైతే మనకి రెడీగా అయితే ఉందన్నమాట. దాన్ని అయితే తీస్తున్నాను చూడండి గైస్. ఈ విధంగా మనకి చేతులతో తీసుకోండి, నెట్తో తీస్తే పక్కన ఉన్న ఫిష్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా తీసుకుని చూసారు కదా, దానిలో వేస్తున్నాను. ఇది పార్ట్ 1 గైస్. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి గైస్. నేను ఇలాంటి వీడియోస్ తప్పకుండా చేస్తాను, డైలీ అప్డేట్ అయితే ఇస్తాను. నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.